దేశవ్యాప్తంగా విద్యార్థులకు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే 3 ఏళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తర్జుమా చేపట్టాలని నియంత్రణ సంస్థలైన ఎన్సీఈఆర్టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యాపీఠంతో పాటు కేంద్రీయ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం 2020 సిఫార్సు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో బీటెక్ కోర్సులను ప్రాంతీయ భాషలో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతిస్తుంది. మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే మొదలైంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అన్ని తరగతుల పుస్తకాలను ఆంగ్లం నుంచి తర్జుమా చేయాలని కేంద్ర విద్యాశాఖ సంకల్పించింది. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా సులభంగా తర్జుమా చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కృత్రిమ మేధతో కలిపి అనువాదిని యాప్ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో గత 2 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర ప్రొఫెషనల్ కోర్సుల పాఠ్యపుస్తకాలను అనువాదం చేస్తున్నారు. ఇలా తర్జుమా చేసిన ఉన్నత విద్యా కోర్సుల పుస్తకాలను ఈ-కుంబ్ పోర్టల్లో ఉంచారు. పాఠశాల విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్ దీక్ష యాప్లో అందుబాటులో ఉంది. మొత్తానికి అన్ని తరగతుల పుస్తకాలను 2026 నాటికి అన్ని భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు. అనువాదిని యాప్ సహాయంతో పాఠ్యపుస్తకాల తర్జుమాపై విశ్వవిద్యాలయాలకు అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చాం. వచ్చే నెల ఏపీలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అవగాహన కల్పించబోతున్నాం. ఆంగ్ల భాష భయంతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యను మానేయకుండా కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుంది. ఎందరో నిపుణులు, రచయితలు తర్జుమా చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల యూజీసీ సైతం రచయితల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కేరళ హైకోర్టు ఆంగ్లంలో ఇచ్చిన తీర్పులను ఈ యాప్ సాయంతో మలయాళంలోకి తర్జుమా చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతోంది. త్వరలో అన్ని భాషల్లో అన్ని పుస్తకాలు. మంచి పని.